రైట్. రాజేష్ గారు, వీళ్ళు ఆట కట్టించాలి. వీళ్ళ ఏదైతే పోసాని నాయకుని గురించి కూడా మాట్లాడుకోవాలి. మీరు ఇందాక కూడా చెప్పారు, కానీ ప్రస్తుతం అయితే ఆయన హడావిడి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లాలో ఒక స్థానంలో టీడీపీ గెలిచిందట. మొన్న జరిగిన ఎంపీపీలను కూడా ప్రలోభ పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నారు. ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. అట్లాగే మరికొద్ది రోజుల్లో బీహార్లా మారుతుంది రాష్ట్రం. ఈ విధంగా ఏదో పేపర్లు రాసుకొచ్చి పక్కన చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు ఎన్నికలకు ముందు మనం చాలా విన్నాం. సహజంగా ఆయన వాడే భాష ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, వేమూరు రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారు, రామోజీరావు గారు, వీళ్ళ నలుగురు దుష్ట చతుష్టయం. పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తేవాడు కాదు. వీళ్ళకి ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం వీళ్ళ ఎజెండా. అంటే ఆయన రెగ్యులర్గా రొటీన్కి చెప్పే ఈ డైలాగ్ కూడా చూసే చెప్పాలి. ప్రతిరోజు చెప్పేది అదే డైలాగు. అదైనా సరే చూడకుండా కంఠస్థం చేసి చెప్పే పరిజ్ఞానం ఆయనకి లేదు. కాబట్టి ఇవాళ రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆయన ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే. వినుకొండ రషీదు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటమే తప్ప నాయకుడిగా ముందుండి నడిపించే సామర్థ్యం ఆయనకి లేదు అనేది ప్రజలు నిర్ధారణ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక ఖరీదైన గేమ్ ఆడుతూ ఉన్నాడు రాష్ట్రంతో. అంటే క్రూరమైన ఆట ఆడుతూ ఉన్నాడు. ఆ క్రూరమైన ఆట ఏంటి? మొన్న కోస్తా జిల్లాలో చూసాం మనం. ప్రవీణ్ అనే ఒక ఫాస్టరు మరణం జరిగితే ఆ మరణాన్ని అడ్డు పెట్టుకొని మత విద్వేషాలు సృష్టించాలి అని చెప్పని ప్రయత్నం చేశాడు. కొంతమంది తన పార్టీకి అనుబంధంగా ఉన్న ఫాస్టర్లను పంపించి అక్కడ దాన్ని హత్యగా చిత్రీకరిస్తూ ప్రజలలో విద్వేషాలు పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో చూసాం. చివరికి అదే ఫాస్టర్ని నేను పోలీసులు పిలిచి విచారిస్తే, నాకు అవగాహన లేదండి, ఏదో ఆవేశంలో తొందరపడి మాట్లాడాను, నన్ను మన్నించండి అని చెప్పాడు అదే ఫాస్టర్. అంటే అక్కడ హిడెన్ ఎజెండా అమలు చేయబోయారు, బోల్తా పడ్డారనేది అర్థమైంది. పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఏం జరిగిందనేది సీక్వెన్స్ మొత్తం బయటపెట్టిన తర్వాత నోళ్లు మూతపడ్డాయి. ఇవాళ రాయలసీమలో కూడా ఒక క్రూరమైన ఆటకి తెరలేపుతా ఉన్నాడు. ఏంటి? 2019 వాస్తవంగా అతను పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా రాయలసీమ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా ఓన్ చేసుకుంది. కానీ అదే రెడ్డి సామాజిక వర్గం, అదే రాయలసీమ 2019లో ఆయనకి 52 స్థానాల్లో 49 స్థానాలు కట్టబెడితే 2024కి వచ్చేటప్పటికి అది 7 స్థానాలకు పరిమితమైంది. అంటే వాళ్ళల్లోనే ఫస్ట్ రియలైజేషన్ బిగిన్ అయింది. ఇతను కాదు మనం కోరుకున్న నాయకుడు, మన అంచనాలకు తగిన సామర్థ్యం, ఆ నిజాయితీ ఇతని దగ్గర లేదు, ఇతన్ని ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ టాలరేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పని మొట్టమొదటిగా డిజోన్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ కడప జిల్లాలో కూడా 7 స్థానాల్లో ఓడిపోయాడు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ అతను మళ్ళీ తిరిగి వెతుకులాట మొదలుపెట్టాడు. నా బలంగా ఉన్న వర్గాలు నా నుంచి దూరమైన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళని తిరిగి దగ్గర చేర్చుకోవాలి అని అంటే ఏ విధంగా చేర్చుకోవాలి? నా పాలనా సామర్థ్యమా? ప్రజల్లో ప్రూవెన్ ఫ్యాక్టర్. నా క్రెడిబిలిటీయా? ప్రజల్లో ప్రూవెన్ ఫ్యాక్టర్. నేనేదో పోరాట వీరుణ్ణి, పులి, సింహం అని చెప్పని ఎలివేషన్లా, అవి ప్రూవెన్ ఫ్యాక్టర్. కాబట్టి వాటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి ప్రజలను నా దగ్గర చేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెడదామా? సంక్షేమాన్ని అమలుపరచడం లేదు, పరిపాలన సామర్థ్యం సరిగా లేదు, శాంతి భద్రతలు కాపాడటం లేదు, అభివృద్ధి చేయడం లేదని చెప్పని విమర్శలు ఎక్కువ పెడదామా? వాళ్ళకి ఇప్పటికి వరకు ఉన్న టైమే తక్కువ. ఆ తక్కువ టైంలోనే ప్రజల అంచనాలకి, నా అంచనాలకి మించే వాళ్ళు పెట్టుబడులు రప్పిస్తూ ఉన్నారు. సంవత్సరాలు గ్రౌండింగ్ అవడానికి మార్గం సుగమవుతూ ఉంది. సంక్షేమాన్ని స్టేజ్ బై స్టేజ్ అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా చేసే విమర్శలు అవి ఉడుకుమోతనం చేసే విమర్శలుగానే పరిగణలోకి తీసుకుంటారు తప్ప సీరియస్గా నన్ను కన్సిడర్ చేయరు. కాబట్టి ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే కుల విద్వేషాలు పెంచాలి, ఫ్యాక్షనిజాన్ని పెంచాలి. ఆ ఎమోషన్ మాటన మళ్ళీ తిరిగి నాకు దూరమైన రెడ్లను మొట్టమొదటిగా దగ్గరికి చేర్చుకుంటే వాళ్ళు నాకు బలంగా ముందు నాకు ఎవరైతే మొట్టమొదటి అండగా ఉన్నారో వాళ్ళని చెరువు చేసుకోగలిగితే అక్కడి నుంచి మిగిలిన చేసి ఒక్కొక్క వర్గాన్ని దగ్గర చేసుకోగలను అని చెప్పనే ఒక కుయుక్తితోటి ఈ రాతాడిని ఎంచుకున్నాడు. ఇటువైపు ఒకటి మరి నాయకులు దూరం అవుతున్నారు కదా వాళ్ళ. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాయకులు, నేను తయారు చేసిన నాయకులు, నేను అవకాశం ఇస్తే ఎదిగొచ్చిన నాయకులు, నేను ప్రజలు. 2019 నుంచి 24 దాకా కూడా అతను వ్యవహరించింది నేను వాలంటీరు, అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే వాలంటీరు,
సంక్షేమ పథకాల లబ్ధిదారులు. ఈ ముగ్గురుంటే చాలు. నాయకులు అనే వాళ్ళది ఏముంది, నేను టికెట్ ఇస్తే గెలిచిన వాళ్ళు, నేను ఇవ్వకపోతే అనామకులు వాళ్ళు అనే ఒక రకమైన అభిప్రాయంతో ఉంటాడు. ఇవాళ కూడా జరుగుతున్నది ఏంటి అంటే తిరిగి మళ్ళీ ప్రజలను తన దగ్గర చేర్చుకోవాలి అని అంటే వర్గాలుగా విభజించాలి, వాళ్ళల్లో వర్గ వైషమ్యాలు పెంచాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగినా ఓకే, అణిచివేయబడ్డ ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ ఉసుగొల్పినా ఓకే, గ్రామాలు దహనమైనా ఓకే, కానీ నా రాజకీయ ఎజెండా అమలు జరగాలి అని అంటే ఏంటంటే ఎప్పుడో 2005 జనవరిలో పరిటాల రవి గారి హత్య జరిగిన తర్వాత ఈ రోజు దాకా అనంతపూర్ జిల్లాలో ఒక రకంగా నెక్స్ట్ జనరేషన్ ఫ్యాక్షనిజాన్ని ఎంటర్టైన్ చేయటంలా. చదువుకుంటున్నారు, పాలిష్డ్గా బతకడానికి అలవాటు పడ్డారు, లైఫ్లో కంఫర్ట్ చూస్తున్నారు, బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ చూసిన తర్వాత ఏ కుటుంబం కూడా తమలాంటి జీవితం తమ బిడ్డలకు వద్దు అనుకుంటున్నారు. ఇది ఇప్పుడు ఈ రక్తపాతము, ఈ హింస అనేది మనతోటే ముగిసిపోతే చాలు, మన బిడ్డలకి ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వద్దు అని చెప్పని కోరుకుంటున్న నేపథ్యంలో ఫ్యాక్షనిస్టులే కాదు, ఫ్యాక్షనిస్టుల అనుయాయులు కూడా ఆ విధమైన లైఫ్ మళ్ళీ తిరిగి కోరుకోవటంలా. ఈ నేపథ్యంలో అక్కడ చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అన్ని కుటుంబాలు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఇటువైపు ఉన్న పరిటాల రవి గారితో పాటు ఆ వైపు ఉన్న ఓబులరెడ్డి గారి కుటుంబ వారసులైనా, మద్దల చెరువు సూరి కుటుంబ వారసులైనా సరే సూరి పిల్లలను కూడా ఈ రంగంలోకి రావడానికి సూర్య భార్య ఒప్పుకోదు. ఓబులరెడ్డి గారి వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ విధమైన రక్తపాతం దిశగా అడుగులేయడానికి వాళ్ళ కుటుంబాలు కూడా ఒప్పుకోవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అదే కావాలి. అది కావటం కోసం ఆయన ఏం చేస్తున్నాడు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పెట్టి పరిటాల సునీత గారిని విపరీతంగా ప్రొవోకేట్ చేస్తూ ఉన్నాడు. ఎంత ధైర్యం కాకపోతే 4 సార్లు చట్టసభకు ఎన్నికైన శాసనసభ్యురాలు ఆమె, మాజీ మంత్రి, వాళ్ళ భర్త ఆ జిల్లాలో సీనియర్ నాయకుడు, ఇవాళ ఆమెను పట్టుకొని నీ మొగుడు అని ఏకవచనంతో ఆ విధమైన పదజాలంతో సంబోధించే సంస్కారహీనత్వాన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రదర్శిస్తాడు. అతనికి కావాల్సింది ఒకటి, అతనికి ఇచ్చిన ఎజెండా ఏంటి అంటే నువ్వు రెచ్చగొట్టడం ద్వారా ఉద్రిక్తతలు సృష్టింపబడాలి, ఘర్షణపూరిత వాతావరణం చెలరగాలి అక్కడ, తద్వారా రెడ్డి వర్సెస్ కమ్మ అనే ఒక పోలరైజేషన్ జరగాలి, దాన్ని రాయలసీమ మొత్తం విస్తరింపజేయాలి. అట్లా రెడ్లు మళ్ళీ మనకు దగ్గర అవుతారు. అంతకు మించి నా నాయకత్వాన్ని చూసో, నా సామర్థ్యాన్ని చూసో, నా వ్యక్తిత్వాన్ని చూసో, నా క్రెడిబిలిటీని చూసో నాకు ఏ స్థాయిలో కూడా నాకు దగ్గర కావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుందాం అని చెప్పని ఒక అత్యంత క్రూరమైన విధానాన్ని అనుసరిస్తా ఇవాళ పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ వేసుకొచ్చాడు. వాళ్ళ చిన్నాయన చనిపోతే మరి ఆ హెలికాప్టర్ వేసుకెళ్ళలేదే, నీ సొంత చిన్నాను కదా, మరి ఆయన చనిపోయిన రోజు హెలికాప్టర్ వేసుకెళ్ళలేదే, మరి అన్ని గంటల కారులో ప్రయాణం చేసి తెల్లారుజామున ఎప్పుడో 4 గంటలకే నీకు సమాచారం ఉన్నా కూడా సాయంత్రం 4 గంటలకు నువ్వు అక్కడ చేరావే అంటే ఏంటి అక్కడ? ఇవాళ ఆ ప్రాంతంలో విద్వేషాలు పెంచడానికి ఒక ఎజెండాగా దానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక అస్త్రంగా ఉపయోగపడతా ఉన్నాడు. 100% ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. అది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు సృష్టిస్తున్నప్పుడు, పచ్చగా ఉన్న పల్లెల్లో మళ్ళీ తిరిగి మారణహోమాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, అణిగిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు అల్టిమేట్గా అది రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీస్తుంది. రాయలసీమ ప్రాంతంలో కూడా, అనంతపూర్ జిల్లాలో కూడా ఇవాళ పారిశ్రామికీకరణ చాలా వేగంగా అమలు జరుగుతోంది. పెద్ద పెద్ద సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. అక్కడ ప్రశాంతంగా ప్రజలు బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు, చదువుకుంటా ఉన్నారు. అటువంటి స్థితిలో అక్కడ లైఫ్ స్టాండర్డ్ని సర్వనాశనం చేయాలని చెప్పని వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయకూడదు. రైట్. అరుణ గారు, ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ